మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. నోబెల్ ఇవ్వనందుకు ట్రంప్ తీవ్ర అసహనానికి గురైనట్లుగా కనిపిస్తోంది. 8 యుద్ధాలు ఆపిన గుర్తింపు లేదని ట్రంప్ అంటున్నాడు. ఇకపై అమెరికా ప్రయోజనాలే అని కూడా ట్రంప్ చెప్తున్నాడు. ఈ సందర్భంగా గ్రీన్లాండ్ పై డెన్మార్క్ హక్కులను ట్రంప్ ప్రశ్నించాడు. డెన్మార్క్ దగ్గర సరైన పత్రాలు లేవని వెల్లడిస్తూ ఉన్నాడు. చైనా, రష్యాల నుండి గ్రీన్లాండ్ కు ముప్పు ఉంది అని కూడా అంటున్నాడు. అమెరికా నియంత్రణలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా గ్రీన్లాండ్ ద్వీపం వేదికగా అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కే అని చెప్పుకోవచ్చు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందని చెప్పుకోవచ్చు. శాంతి బహుమతి రాలేదన్న ఆవేదన, అమెరికా ప్రయోజనాలే ముఖ్యమన్న గట్టి పట్టుదల వెరసి గ్రీన్లాండ్ పై ట్రంప్ తనదైన శైలిలో యుద్ధం ప్రకటించారు. ఈసారి ఆయన గ్రీన్లాండ్ ద్వీపం వివాదాన్ని ఆయన ఏకంగా నోబెల్ శాంతి బహుమతితో ముడిపెట్టడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నార్వే ప్రధాని జోనస్ గా స్టోర్ కు ఫోన్ చేసిన ట్రంప్ తన మనసులో ఉన్న అసహనాన్ని సూటిగా వెళ్ళగక్కారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8కి పైగా యుద్ధాలను తాను ఆపానని, అయినా సరే తనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వకూడదని నార్వే నిర్ణయించుకుంటుందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇకపై నేను శాంతి గురించి ఆలోచించను, కేవలం అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తాను అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాడు. నోబెల్ కమిటీ తీరుపై అసహనంతో ఉన్న ట్రంప్ తన తదుపరి అడుగు గ్రీన్లాండ్ వైపు ఉంటుందని కూడా సంకేతాలు ఇచ్చాడు. అలాగే గ్రీన్లాండ్ ద్వీపంపై డెన్మార్క్ కున్న హక్కులను ట్రంప్ బహిరంగంగానే ప్రకటించారు. ఆ ద్వీపం తమదేనని చెప్పడానికి డెన్మార్క్ దగ్గర ఎలాంటి లీగల్ డాక్యుమెంట్స్ లేవని కూడా ఆయన వాదిస్తూ ఉన్నాడు. 100 ఏళ్ల క్రితం తమ దేశానికి చెందిన ఒక పడవ అక్కడికి వెళ్ళిందని మాత్రమే డెన్మార్క్ చెప్తుంది. అలా చూసుకుంటే అమెరికాకు చెందిన ఎన్నో పడవలు ఆ ద్వీపానికి వెళ్ళాయని ట్రంప్ లాజిక్ తీశారన్నమాట. ఇక్కడ ఇప్పటికీ గ్రీన్లాండ్ ఆక్రమించుకోవడానికి చైనా మరియు రష్యా దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని ట్రంప్ హెచ్చరించాడు. ఒకవేళ ఆ దేశాలు దాడి చేస్తే వాటిని అడ్డుకునే సత్తా డెన్మార్క్కు లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. ప్రపంచం సురక్షితంగా ఉండాలి అంటే గ్రీన్లాండ్ పై పూర్తి నియంత్రణ అమెరికాకు ఉండాల్సిందే అని ఆయన నొక్కి చెప్పాడు. ఇన్నాళ్ళు నాటో కోసం తాను ఎంతో చేశానని, ఇప్పుడు అమెరికా కోసం నాటో ఏదో ఒకటి చేయాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. గ్రీన్లాండ్ విషయంలో నాటో దేశాలు అమెరికాకు సహకరించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అలాగే ట్రంప్ వ్యాఖ్యలపై నార్వే ప్రధాని జోనస్ గా స్టోర్ వెంటనే స్పందించడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి ఎంపికలో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదని ఆయన వివరించారు. విజేతలను కేవలం ఒక స్వతంత్ర నోబెల్ కమిటీ మాత్రమే ఎంపిక చేస్తుందని, ఇందులో రాజకీయ జోక్యం అస్సలు ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి గ్రీన్లాండ్ అంశం ఇప్పుడు అగ్రరాజ్యాధినేతకు ఐరోపా దేశాలకు మధ్య పెద్ద చిచ్చు పెట్టినట్లుగా కనిపిస్తుంది. ట్రంప్ తన పట్టు వదులుతారా, లేక గ్రీన్లాండ్ విషయంలో మరో అంతర్జాతీయ సంక్షోభం మొదలవుతుందా అనేది కూడా వేచి చూడాలి.